ఈనాటి 2001, 2002 పూర్వ ఎస్ఎస్సి విద్యార్థుల యొక్క అపూర్వమైనటువంటి యొక్క వాళ్ళ అనుభవాలు, వాళ్ళ స్ఫూర్తి, వాళ్ళ యొక్క క్యారియర్, ఇవన్నిటి గురించి వాళ్ళందరూ పాల్గొంచుకోవడానికి ఈనాడు ఈ సభను చాలా శ్రమకూర్చి అసలు ఎన్ని రోజుల నుంచి వాళ్ళ యొక్క ఫోన్ నంబర్స్ కానీ వాళ్ళ యొక్క సమాచారం కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా సేకరించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 2001, 2002 ఎస్ఎస్సి పూర్వ విద్యార్థులందరికీ కూడా అభినందనలు, వాళ్ళకి శుభాశీస్సులు. ముఖ్యంగా ఈ 2001, 2002లో పనిచేసినటువంటి ఇక్కడ హెడ్ మాస్టర్గా ఉండే కృష్ణారెడ్డి సారు, తర్వాత తెలుగు పండిట్గా అప్పుడు స్కూల్ అసిస్టెంట్ అనకపోయేది తెలుగు పండిట్గా లక్ష్మీనారాయణ గారు, వీళ్ళిద్దరూ ఈ పాఠశాలలో అనుకోకుండా ఆ తర్వాత వాళ్ళు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయినాక కాలగమనం చెందినారు. వారికి నివాళులు అర్పిస్తూ, అంతేకాకుండా నేను ఫస్ట్ మే 1985 లోపల ఈ పాఠశాలకు చేరినప్పుడు ఇక్కడ అప్పటి నుంచి నేను 21 డిసెంబర్ 2002 వరకు ఇక్కడ పనిచేసినటువంటి యొక్క మధ్య కాలంలో చాలామంది నాతో పాటు కలిసి పనిచేస్తారు. ఎందుకంటే నేను ఇక్కడ సుదీర్ఘమైనటువంటి యొక్క అనుభవం నాదే. 18 ఇయర్స్ కంటిన్యూస్గా నేను పనిచేస్తాను. నాకు మధ్యాహ్నం బదిలీలు అయినా కూడా కాకుండా నిరోధించి ఇక్కడనే నిలిపివేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అది ఒక విధంగా నాకు దురదృష్టము లేక అదృష్టం రెండు మిళితమై ఉన్నటువంటి నా పరిస్థితి. ఆ కాలంలో పనిచేసినటువంటి చాలామంది ఉపాధ్యాయులు ప్రస్తుతం కొంతమంది బదిలీ అయిపోయినారు, కొంతమంది అందరూ కూడా ఈ స్థానికంగా ఉన్నటువంటి పనిచేసినటువంటి మన భీమరావు గారు, నేను సుదీర్ఘంగా ఈ కాలంలో ఈ పాఠశాలలో పనిచేశాను. ఇద్దరం ఒకటే రోజు 1 మే 1985 లోపల ఇక్కడికి వచ్చి చేరినాను. అప్పుడు ఈ పాఠశాల చుట్టూ ఏ కాంపౌండ్ వాళ్ళు లేరు. ఇక్కడ మీరు కూర్చున్నటువంటి ప్లేస్ లోపల ఎగుడు దిగుడుగా అన్ని రాళ్ళు ఉండే బోర్డు. తర్వాత మన వెంకటికి కూడా మొత్తం ఖాళీ ప్రదేశము, అట్నుంచి దారి ఇట్నుంచి దారి ఎట్నుంచి దారి అయినా కూడా పోతూ వస్తూ ఉండేది. అలాంటి భీమరావు గారు ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత చాలా పట్టుదలతో ఇక్కడ ఉండేటువంటి విద్యా కమిటీతోటి, తర్వాత ఇక్కడ రాజకీయ నాయకులతోటి, సర్పంచ్ గారితో ముఖ్యంగా, తర్వాత 5 యూత్ క్లబ్స్ ఉండేవి, అందరితో సంఘీభావంగా దీన్ని క్రమక్రమంగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. మేము వచ్చినప్పుడు 150 మంది స్ట్రెంత్ ఇక్కడ. అంటే ఇప్పుడు మీరు 10th క్లాస్లో ఉన్నప్పుడు 130 మంది. ఆనాడు నేను 1 మే 1985 లోపల నేను ఇక్కడ భీమరావు గారు నేను వచ్చినప్పుడు కేవలం 150 మొత్తం స్ట్రెంత్. ఒక కేవలం ఎదురుగా ఉన్న బిల్డింగ్స్ మాత్రమే లేదు, ఈ చుట్టూ ఉండేటువంటి ఏ బిల్డింగ్స్ కూడా లేవు. మనకు అయిపోయి ఆ స్ట్రెంత్, అలాంటి స్ట్రెంత్ ఒక్కొక్కటికి 100కు పైగా ఒక్కొక్క క్లాసులో స్ట్రెంత్ పెరిగింది. అంతేకాదు మన పాఠశాలకు ఎంతో ఒత్తిడి అంటే అప్పుడు అడ్మిషన్ కొరకు ఈ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు అంత ఒత్తిడి తీసుకొచ్చేది. ఎందుకంటే మనకి ఇక్కడ 3 హాస్టల్ ఉండేది, అదొక కారణము. పోతే కొంత ఈ పాఠశాల విశిష్టంగా నడుస్తుందనేటువంటి రెండవ భావము. రెండవది చదివితే ఈ పాఠశాలనే చదవాలనేటువంటి పట్టుదలతోటి మరొక భావం. అప్పుడు తిరుమలాపురంలో ఉండే వాళ్ళు ఎక్కువగా చూసారు. ఆనాడు ఈ చిత్యాలకే రావాలనే పట్టుదలతోటి వస్తే స్ట్రెంత్ మనకు అప్పటి వరకు ఒక్కొక్క క్లాసులో 120, 130 అట్లా ఉంది. 100 తక్కువ ఎందులో లేదు.
ఆ స్ట్రెంత్ దృష్ట్యా వాళ్ళందరికీ అడ్మిషన్స్ భీమరావు గారు ఇవ్వలేదు. వాళ్ళు ఎన్నో ప్రయత్నం చేశారు, ఎంతో ప్రయత్నం చేశారు. చివరికి ఆనాడు ఉండేటువంటి మన ఎమ్మెల్యే జయపాల్ గారిని కూడా తీసుకొచ్చి పాఠశాలలో 3 గంటలు హెడ్ మాస్టర్ రూమ్లో చర్చ. అప్పుడు ప్రతి క్లాస్ కూడా భీమరావు గారు చూపెట్టడం జరిగింది. మీరు ఏమైనా చేయండి సార్, మీకు ఏం కావస్తే అది నేను మంజూరు చేయిస్తా, మీకు ఫెసిలిటీస్ లేకపోతే ఇక్కడ బిల్డింగ్ కట్టిస్తా, కానీ పిల్లవాళ్ళని తీసుకోండి. ఎక్కడ కూర్చోబెట్టు, డోర్ అవతల కూర్చోబెట్టు, కానీ మొత్తానికి అయితే మీరు అడ్మిషన్ చేసుకోండి. చివరికి భీమరావు గారు వినయంతో సారీ మీరు ఇంత ఒత్తిడి నా మీద తీసుకురావద్దు అని అంటే అప్పటికి జయపాల్ గారు చివరి బ్రహ్మాస్త్రం వదిలిపెట్టారు. నేను ఒక ఎమ్మెల్యేను, ఇక్కడ ప్రాతినిధ్యం వహించేటువంటి ఒక ఎమ్మెల్యేను, నేను వస్తే అడ్మిషన్ చేసుకోరా అని ఒత్తిడి తీసుకొస్తే చివరికి వాళ్ళందరినీ తీసుకొని మొత్తానికి అడ్జస్ట్మెంట్. పిల్లవాళ్ళు రోజు కొంతమంది రాకుండా నేను మాట పట్టుకుంటాను. అలాంటి పాఠశాలలో మనకి ఇక్కడ రిజల్ట్ కూడా కొంచెం పట్టుకుంటాను మాట్లాడు. 10th క్లాస్ మనకు గణనీయంగా పర్సంటేజ్ ఎక్కువగా రావడం కూడా జరిగింది. ఈ పాఠశాలలో మా ఎస్ఎస్సి బ్యాచ్కి 3 times కంటిన్యూస్గా 100% రిజల్ట్ రావడం వల్ల హ్యాట్రిక్ తర్వాత సీట్ ఇచ్చారు. అది మన పాఠశాలకే గర్వకారణం. దాంతో ఇంకా ఒత్తిడి మన పాఠశాలకు ఏర్పడము జరిగింది. అలాంటి పాఠశాలలో మేము పనిచేయడం మా అదృష్టం. ముఖ్యంగా మీ పూర్వ విద్యార్థులకు ఇక్కడ ఎప్పుడు కార్యక్రమం జరిగినా రావాలడానికి మేము ముందుండడానికి సిద్ధంగా ఉంటాం. అయితే ఈ విషయం మొట్టమొదట నాకు ఆదినారాయణ గారు స్వయంగా నాకు వాట్సాప్ మెసేజ్ చేసి సార్ ఇట్లా ఉన్నది మీరు రావాలి అని అంటే చాలా మంచిది అని చెప్పడం జరిగింది. అంతేకాదు తను తర్వాత వాళ్ళకు పరీక్షకు 4 రోజుల ముందు వరకు కూడా క్లాసుకు వాళ్ళని పిలిపించి తప్పకుండా వాళ్ళకు అంతో కొంత చెప్పడానికి కూడా జరిగింది. అంతేకాదు ఉపాధ్యాయులందరూ కూడా సెలవులు ఎక్కువగా తీసుకోకుండా ప్రతిరోజు పాఠశాలకు ఇన్ టైంలో వచ్చేసి వాళ్ళకు విద్యాబోధన అనేటువంటి చేయడం జరిగింది. సరే, నా క్యారియర్లో నేను చెప్పుకుంటే అది గర్వకారణం కాదు. 33 years నేను పనిచేశానంటే ఒక్కనాడు కూడా పాఠశాలకు లేట్గా రాలేదు. వస్తే ఆ రోజు సెలవు పెట్టి స్కూల్లోనే ఉండి వర్క్ చేసుకునేది. హెడ్ మాస్టర్ రిక్వెస్ట్ చేసేది ఒక్కోసారి, స్ట్రెంత్ రాలేదు, స్టాఫ్ రాలేదు సార్, ప్లీజ్ పని చేయండి అంటే నేను పని చేస్తే సార్ లేట్గా వచ్చేయండి అనేటువంటిది ఇంతమంది గమనించారు. మళ్ళీ వాళ్ళు రేపు నన్ను ప్రశ్నిస్తారు. ఇప్పుడు నేను వాళ్ళని ప్రశ్నించకుండా అవుతుంది. దయచేసి మీరు అట్లా అడగండి. కాకపోతే నేను బొమ్మంటే ఇంటికి వెళ్ళిపోతా, నన్ను ఇక్కడ కూర్చొని పని చేసుకోండి. ఎందుకంటే నాది హయ్యర్ క్లాస్ 10th క్లాస్ ఉంది, ప్రోగ్రెస్ కార్డ్స్, ఎగ్జామినేషన్ వర్క్ ఇన్ని ఉన్నాయి కాబట్టి ఏదో ఒక పని ఎప్పటికీ ఉండనే ఉంటా అంటారు అనే ఉద్దేశంగా నేను సెలవుపెట్టి ఉండేది. నా టోటల్ సర్వీస్లో ఏనాడు ఏ క్లాసు కూడా సిలబస్ మిగిల్చాలి. ఒకటి ఏనాడు నా సబ్జెక్టు లోపల ఇక్కడే కాదు, నేను 10 స్కూల్లో పనిచేశాను. ఎస్ఎస్సి లోపల నా సబ్జెక్టులో ఎవరు ఫెయిల్ కాలేదు. ఒక్క దురదృష్టం ఏంటంటే మన విద్యాల పాఠశాలలోనే ఒక్క విద్యార్థి ఒక్కటే మార్క్ తోటి సైన్స్లో ఫెయిల్ అయింది. ఇప్పటికీ ఆ విద్యార్థి నాకు ఎప్పటికీ మధ్యలో మెదులుతాడు, కానీ ఆ పిల్లల పేరు చెప్పడం బాగుండదు. ఎప్పుడు చాలా బాధపడుతుంటాను నేను. ఇంతమంది కనీస మార్కులైనా పాస్ అవుతాడని అనుకున్నటువంటిది ఆ ఒక్క మార్క్ తోటి ఫెయిల్ కావడము అది నాకు చేదు అనుభవం. అంటే ముఖ్యంగా నేను ఈ విద్యాశాఖకు ఉపాధ్యాయునిగా కోరుకోవడానికి కారణం ఏంటంటే మా ఫాదర్ గెజెట్ మాస్టర్.
కొడగల్ హై స్కూల్లో 1952లో అతను అక్కడ పనిచేసేది, మ్యాథమెటిక్స్ టీచర్, బిఎస్సి బీడీ, ఈవో కంట్రోల్. ఆ స్కూల్ అది కొడగల్, ఇప్పుడు రేవంత్ రెడ్డి మినిస్టర్ యొక్క నేటివ్ ప్లేస్. నేను అక్కడ 4th వరకు చదువుకున్నాను. మా ఫాదరు 8th, 9th, 10th, 11th ఆ క్లాసులు మాత్రమే హ్యాండిల్ చేసేది. అది వేరు. 7th క్లాస్ వరకు వేరే వింగ్ ఉండేది. నేను పాఠశాలకు పోయినప్పుడు ఆయన యొక్క టీచింగు, ఆయనకు సపరేట్ రూమ్, ఒక ఎదురుగా అటెండర్ కూర్చునేది, ఒకటి బెడ్, మంచిలు తాగడానికి సురాయి, ఆనాడు పూజ, దాంట్లో గాజు గ్లాసు, అటెండరు అవసరం ఉన్నప్పుడు మంచిని తీసుకొచ్చి ఇచ్చేది. క్లాసుకు పోయి రాగానే మా ఫాదర్కు చేతుల మీద ఆ అటెండర్ నీళ్ళు పోసి కడిగిన తర్వాత, చాక్ కాస్త అంత పోయిన తర్వాత మా ఫాదర్కి హెడేక్ ఉండేది. సాడన్ ఫేమస్, సాడన్ టీ తాగి సాడన్ ట్యాబ్లెట్ వేసుకొని టీ తాగి మళ్ళీ చాక్ పీసులు దస్తరు పట్టుకొని మళ్ళీ క్లాసులు వేయాలి. నేను అప్పుడు 4th క్లాస్ వరకు కాబట్టి అటెండరు, మిగతా ఉపాధ్యాయులు ఎవ్వరు, మా హెడ్ మాస్టర్ వల్ల మా ఫాదర్ ఎవ్వరు ఏమీ అబ్జెక్షన్ చేయకపోయేది. నేను నెమ్మదిగా అన్ని క్లాసులు విజిట్ చేసుకుంటూ పోయేది. ఎక్కడ అసలు ఉన్నారా లేరా అన్నంత ప్రింట్ ఆఫ్ అయ్యాను. పోతే హై స్కూల్లో అప్పుడు బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, గేమ్స్కు ప్రత్యేకమైన రూములు కొనగలరు. మంచిగా లాన్, గార్డెన్ చాలా బ్రహ్మాండంగా ఉన్నటువంటి స్కూల్. అటువంటి స్కూల్ మన జిల్లాలో ఇంతవరకు నేను ఎక్కడ చూడలేదు. అంటే అది ఆ స్ఫూర్తితోటి నాకు అనేకమైనటువంటి 73లో బిఎస్సి కంప్లీట్ కాగానే బీఈడీ చేయకుండా అప్పుడు జిల్లా పరిషత్తులో జాబులు పడ్డాయనంటే నేను అప్లై చేస్తే నాకు పరిచయం ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. మోహన్ వద్దు, ఈ జాబ్లకు రాకు, నువ్వు తప్పక వేరే డిపార్ట్మెంట్కు, నేను ఎంప్లాయ్మెంట్లో నా మిత్రుడు ఉన్నాడు, నీకు లెటర్ రాసిస్తా అంటే లెటర్ రాసిస్తే పోతే ఆయన రెవెన్యూకి పోతావా, పీడబ్ల్యూడీకి పోతావా, పంచాయతీరాజ్కి పోతావా, పబ్లిక్ హెల్త్కి పోతావా, తర్వాత ఏ డిపార్ట్మెంట్కి పోతావో చెప్పాను. నేను ఏ డిపార్ట్మెంట్కి పోను సార్, వాటికి నాకు ఎడ్యుకేషన్లో నేను టీచర్గా పోతాను. నువ్వు పిక్చర్లు అనేది మంచి రెవెన్యూలో పోతే నువ్వు డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ వరకు పోతావు, పంచాయతీరాజ్లో పోతే సిఇఓ రాకపోతావు, వద్దు అన్నాను. నమస్కారం సార్, నేను పోలేను, నాకు ఆ గిట్టరు, మా ఫాదర్ యొక్క స్ఫూర్తితోటి నేను ఎడ్యుకేషన్కే రావాలని అనుకుంటా. అంటే ఇక నీ కర్మ, నువ్వేమని అనుభవించు, నువ్వు పిల్లల యొక్క క్యారీర్ చేస్తుందో బాగుంటుందా, సిటీకి నువ్వు ట్రాన్స్ఫర్ అయ్యి వస్తావు, నువ్వు డిగ్రీ గ్రాడ్యుయేటివ్ కాబట్టి నీకు లేడర్ మంచిగా ఉంటుంది. సారీ సార్, నేను పోలేను, నా నుంచి కాదు, ఆ ఒత్తిడి, ఆ కరప్షన్ నా నుంచి కాదు అనే అభిప్రాయంతో ఈ డిపార్ట్మెంట్కి రావడం అనేటువంటి జరిగింది. సరే, వచ్చినందుకు నాకు ఒక తృప్తి అనేటువంటిది ఉన్నది. మన విద్యార్థులు ఎక్కడ కలిసినా కూడా ఉపాధ్యాయునికి ఉండే సంపద ఏంటిదే అంటే విద్యార్థులు. వారు కెరీర్లో ఏ కేడర్లో ఉన్నా కూడా ఎక్కడ కలిసినా కూడా ఉపాధ్యాయుని మధ్యన దారిలో గుర్తుపట్టి వాళ్ళని విజిట్ చేసి వాళ్ళను వాళ్ళతో మాట్లాడితే అది ఎంతో తృప్తి. వేరే ఉపాధ్యాయునికి స్థిరచర ఆస్తులు అవసరం లేదు. ఈ విద్యార్థుల యొక్క అభివృద్ధి, విద్యార్థుల యొక్క వాళ్ళు ఉండేటువంటి యొక్క స్థాయి ఉపాధ్యాయుడికి కావాలి. అందుకే ఉపాధ్యాయ వృత్తి ఉత్కృష్టమైనటువంటిది అని చెప్తారు. ఆ విషయంలో నాకు సంతృప్తి అనేటువంటిది ఇచ్చింది. నేను అదే రెవెన్యూకి వెళ్తే మా ఫ్రెండ్స్ పోయిండ్రు, డిప్యూటీ కలెక్టర్ సాయం, వాళ్ళందరూ అంటారు, ఏంది పోయి నువ్వు ఇట్లా దీంట్లోకి పోయినావు, ఇంకా నువ్వు స్కూల్ వస్తాంటిగానే మారుతాను. నాకు డబ్బు మీద ఆశ ఉండేది ఉంటే నేను స్కూల్ వస్తాను కదా సార్, నేను డిప్యూటీ కలెక్టర్ నైటు లేక ఆర్డీఓ నైటు అని చెప్తారు. సరే అని చేశాక మా మిత్రులందరూ కూడా చాలా హై క్యాడర్లో ఉన్నారు. వాళ్ళు ఆర్జేడీగా కూడా ఉన్నారు, ఆర్డీఓ కూడా ఉన్నారు, అట్లా సిఇఓగా కూడా పనిచేశారు. సరే, అటువంటి ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి ఒక విధంగా స్ఫూర్తి పొందుతారు. ఈ విద్యార్థులు కూడా
ఉపాధ్యాయులు లేకుండా సమాజం నుంచి కూడా అనేక రంగాల ద్వారా స్ఫూర్తి పొంది దాదాపుగా చాలా వరకు డెవలప్ చేసుకున్నారు. మీ యొక్క శ్రమ పట్టుదల, మీ యొక్క ఇంటికాడ ఉండే ఆర్థిక సామాజిక మీ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తప్పకుండా మీరు పురోభివృద్ధి చెందేయడానికి అవకాశాలు కొంతమందికి కొన్ని రకాలుగా ఉంటాయి, కొంతమందికి కొన్ని రకాలుగా ఉండవు. అయినప్పటికీ చాలా వరకు అందరూ ఒక స్థితిలో స్థిరపడ్డారని తెలుస్తా, మీరు మాట్లాడిన మాటలను బట్టి తెలుస్తున్నారు. సరే, కొంతమంది పిల్లలు హై స్కూల్ క్యాడర్లో, కొంతమంది పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ క్యాడర్లో ఉన్నారు. ఇంకా వారందరూ కూడా భవిష్యత్తులో కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలకి పోవాలని, అట్లా పోవడానికి మీరు, మీ పెద్దలు, సమాజము వారికి అన్ని రకాలుగా ప్రోత్సాహము ఇస్తారని నేను భగవంతుని కోరుకుంటూ మీకు ఆశీర్వాదాలు అందిస్తున్నాను. ముఖ్యంగా మన డిసిప్లిన్ మన పిల్లల మీద చాలా మేరకు ఉంటుంది. నెక్స్ట్ సమాచారం, నెక్స్ట్ మన సమాజంని, ఆ తర్వాత మన కుటుంబం యొక్క విషయం కూడా వారి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు మీ పిల్లలకు ఇక్కడ పాఠశాలలో కూడా మీరు పొందినటువంటి యొక్క క్రమశిక్షణే కావచ్చు, స్ఫూర్తే కావచ్చు, మీ యొక్క ఆ విషయాలన్నింటినీ కూడా అందిపుచ్చుకున్నటువంటి కావాలి. కాబట్టి మీరు కూడా మీ పిల్లలందరికీ సరైన ప్రోత్సాహం అనేటువంటిది ఇవ్వాలి. అది తప్పకుండా వాళ్ళకు ఉపయోగపడుతుంది. కొంతమంది మనకు సిటీలో ఉండేటువంటి వాళ్ళ కుటుంబ చరిత్రలు నేను చూశాను. వాళ్ళకి అన్ని హంగులు ఉన్నాయి. వాళ్ళు ఉద్యోగంలో మంచి స్థాయిలో ఉన్నారు, వాళ్ళకి బిల్డింగ్స్ ఉన్నాయి, ఇంటి కిరాయిలు వస్తాయి. పిల్లవాళ్ళు వాళ్ళ ఒక స్థితికి రాలేదు. కేవలం హెచ్ఎస్సి ఇంటర్ తోటే పూర్తి చేసి ఊరికే ఇంట్లోనే ఉంటున్నారు. అంటే వాళ్ళకు పరిస్థితులు అనేటువంటివి అనుకూలించాలి, మిత్ర బృందము అనుకూలించాలి. తల్లిదండ్రులు చెప్పినటువంటిది వాళ్ళకు రాలేదేమో మనకు తెలియదు. కాబట్టి మనం మన పిల్లవాళ్ళను అన్ని రకాలుగా ఎందుకంటే మీ పిల్లలందరూ కూడా కొంతమంది హై స్కూల్ క్యాడర్లో, కొంతమంది హైయర్ ఎడ్యుకేషన్ క్యాడర్లో ఉన్నారు. వాళ్ళందరినీ అవిశ్రాంతంగా వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ వాళ్ళ పురోభివృద్ధి కొరకు మీరు చాలా శ్రమ చేయాల్సినటువంటి అవసరము ఉంటుంది. మీరు 31 సంవత్సరాలు ఒకవేళ ఓకే సార్, మీరు 31 సంవత్సరాలు కష్టపడినటువంటి యొక్క హై స్కూల్ ఎడ్యుకేషన్ తర్వాత మీ వయసు నుంచి 31 సంవత్సరాల వరకు ఎంత కష్టపడి మీరు ఒక స్థాయికి వస్తారో, ఆ తర్వాత మీ యొక్క 70 సంవత్సరాల లైఫ్ సుఖమయంగా ఉంటుంది. 30 సంవత్సరాలు జాలీగా ఉండి ఏ విషయాలు పట్టించుకోకుండా వాళ్ళు ఒక ల్యాడర్, ఒక ట్రాక్ మీద పోయేటువంటి విధంగా లేక ఆటంకంగా ఉంటే మీరు జీవితాంతం బాధపడాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకొరకు వాళ్ళ కొరకైనా కూడా మీరు మాకు చదువు అయిపోయింది, మేము జాబులో చేరడం, మాకు ఏది అవసరం లేదు అనేటువంటి కాకుండా ఇప్పుడే అసలైనటువంటి ఈ శ్రమ పట్టుదల ఆ పిల్లల పురోభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ఈ విషయం గమనించండి. తర్వాత మీ తల్లిదండ్రులను, మీ పెద్దలను అందరినీ ప్రేమ అభిమానంతో వాళ్ళను తప్పకుండా వాళ్ళ అవసరం దశలో వాళ్ళ యొక్క ఉన్నటువంటి దశలోనైనా కూడా చూడాల్సిన బాధ్యత కూడా మీ అందరి మీద ఉంటుంది. ఈ పాఠశాలలో పనిచేయడానికి మనకు ఈ గ్రామంలో ఉండేటువంటి యొక్క ఆనాడు మేము ఉన్నప్పటి ఇక్కడ రాజకీయ నాయకులే కావచ్చు, విద్యా కమిటీ కావచ్చు, 5 యూత్ క్లబ్లే కావచ్చు, ఇవన్నీ 100% సహకరించినాయి.
కాబట్టి ఈ పాఠశాలలో మేము పనిచేయడము, పాఠశాల పనిచేయడమే కాదు రిజల్ట్ కొరకు కృషి చేయడము జరిగింది. దీంట్లో మా ఉపాధ్యాయ బృందం అంతా కూడా ఒక టీమ్గా అనుభవం ఉన్న ఉపాధ్యాయులు, ముఖ్యంగా కొత్తగా వచ్చినటువంటి ఉపాధ్యాయులు ఈ చట్టం లోపల పూర్తిగా ఇమిడిపోయి వాళ్ళు సీనియర్స్గానే భావించి బోధన చేయడం జరిగింది. కానీ మన పాఠశాలకు వచ్చిన వాళ్ళు మొట్టమొదటి క్లాస్ రూమ్కి పోగానే లెక్చర్ రూమ్ కంటే ఎక్కువగా, మేము ఆర్ట్స్ కాలేజ్ ఉన్నప్పుడు 150 మంది స్ట్రెంత్, మొత్తం లెక్చర్ హాల్ ఇట్లా ఉండేది. అదే పరిస్థితి ఇక్కడ ఈ ఐటీఎంలో కానీ 10th క్లాస్ రూమ్లో కానీ మిగతా రూమ్లలో కానీ మాకు దర్శనం ఇచ్చేది. కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులు ఎట్లా మీరు ఈ బోధన లోపల మీరు సక్సెస్ అవుతారు సార్, వాళ్ళు ఎట్లా డిసిప్లిన్ ఉంటారంటే, మీరు 2 రోజులు పోయిన తర్వాత మీకే తెలుస్తుంది వాళ్ళు ఎంత డిసిప్లినో, వాళ్ళు ఎట్లా ఉంటారో. మీకు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకేమైనా అనిపించే అంటే 1, 2 ఒకరిద్దరు విద్యార్థులు ఏదైనా మీకు డిస్టర్బెన్స్ చేయవచ్చు. కాకుంటే వాళ్ళను దృష్టిలో పెట్టుకుంటే తర్వాత వాళ్ళని మనము మేకప్ చేసుకోవచ్చు, ఏం బాధ లేదు అని వాళ్ళు ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోయి ఇందులో ఇమిడిపోయి వారు కూడా సీనియర్స్ ఉపాధ్యాయులాగా ఇక్కడ పనిచేసి ఈ పాఠశాల యొక్క పురోభివృద్ధికి చాలా దోహదపడడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ నాతో పాటు చాలా కాలం జూకలలో పనిచేసినటువంటి ఐలే గారు, ఇక్కడ కూడా నేను ఐలే సార్ చాలా కాలం ఇక్కడ పనిచేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లోపల మొత్తం అసలు ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణలోనే చెప్పుకోవచ్చు, జంబ్లింగ్ సిస్టమ్ ఇక్కడనే ప్రారంభమైంది. భీమరావు గారు వీళ్ళందరినీ ఇట్లా కాదు సార్, ఏదో ఒక పద్ధతిగా ఒక్క దగ్గర కాకుండా యూక నుంచి వచ్చిన వాళ్ళను, చలాయి నుంచి వచ్చిన వాళ్ళను, మొగులపల్లి నుంచి వచ్చిన వాళ్ళను, ఇటు టేక్బాట్ల నుంచి వచ్చిన వాళ్ళను, వెల్చాల నుంచి వచ్చిన వాళ్ళను, గర్వపల్లి వచ్చిన వాళ్ళను, ఇట్లా వరుసగా వేసుకుంటూ పోడు కాకుండా ఇప్పుడు స్ట్రెంత్ను బట్టి దీన్ని ఏదైనా ఒక విధంగా చేయాలంటే అప్పుడు ఐలే గారు మేము ఇద్దరం కూర్చొని స్ట్రెంత్ను బట్టి, ఇద్దరు చలాయిగా వాళ్ళు అయితే స్ట్రెంత్ తక్కువ ఉంటే ఒక్కరు జూకలు వాళ్ళు, ఇంకా ఎక్కువ ఉన్నట్టే చిట్యాల వాళ్ళు ఉంటే 4, అట్లా జంబులింగ్ చేస్తే మొత్తం హల్చల్ అయిపోయింది. ఏంటి అసలు ఇది పిల్లవాళ్ళని ఇట్లా ఇబ్బంది పెడతారు, ఇదే నా పద్ధతి, వాళ్ళ నిరాశ పొంది ఏదైనా పరీక్ష రాయగలరా, వాళ్ళందరూ రాస్తారు, వాళ్ళందరికీ అన్ని రకాలుగా ఇక్కడ ఉండే ఇన్విజిలేటర్ న్యాయం చేకూరుస్తాడు, మీకేం బాధలేదు అని చెప్పడం జరిగింది. కాకపోతే మాకు శ్రమ ఎక్కువయ్యేది. ఈ జంబులింగ్ కూడా మళ్ళీ 3 రోజులకు ఒకసారి మళ్ళీ చేంజ్, అది మాకు శ్రమ అయింది కానీ వాళ్ళకి శ్రమ కాదు, వాళ్ళు జాలీగా వస్తారు, ప్యాడ్లు పట్టుకొని వచ్చి రాసిపోతారు అని అది చెప్పడం జరిగింది. అట్లే వాళ్ళు కూడా హ్యాపీగా, అసలు జంబులింగ్ అనేటువంటిది వాళ్ళకి ఏనాడు బాధపడలేదు. ఇప్పుడు ఇంటర్మీడియట్లో, ఇప్పుడు 10th క్లాస్లో జంబులింగ్ చేసేటువంటి యొక్క పద్ధతికి అప్పుడే మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది జరిగింది. మన పాఠశాల ఆ జంబులింగ్ కూడా ఆదర్శం. ఇక ఈ పాఠశాలలో కూడా మాతో పాటు కలిసి పనిచేసినటువంటి ఐలే గారే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ ఉపాధ్యాయులు మనకి సోమేశ్వర్ సార్ కావచ్చు, తర్వాత నారత్న మేడం కావచ్చు, సారు, రాజేందర్ సారు, టామ్ సారు, తాంబే సార్ ఇక్కడ పాఠశాలలో మాకు శిష్యుడు అయినప్పటికీ మాతో పాటు సమర్థవంతంగా పనిచేయడం జరిగింది. ఆయన ట్రైన్ పోస్ట్ అయితే తర్వాత రవీందర్ కూడా మాతోటి మా స్టూడెంటే, అయినా కూడా మాతో పాటు సమర్థవంతంగా ఇక్కడ పనిచేయడం అనేటువంటి జరిగింది. మల్లారెడ్డి గారు కూడా సమర్థవంతంగా ఇక్కడ పనిచేయడం అనేటువంటిది జరిగింది. స్వాతి మేడం ఇక్కడ కొత్తగా వచ్చినప్పటికీ ఈ సత్రంలో ఇమిడి చక్కగా పనిచేసింది. శ్రీదేవి మేడం కూడా అట్లే పనిచేయడం అనేటువంటిది జరిగింది. ఇంకా సోమేశ్వర్ సార్ కొత్తగా వచ్చినప్పుడు ఆ స్ట్రెంత్ను చూసి ఒక విధంగా అబ్బా ఏం స్ట్రెంత్ సార్ ఇదంతా అని ఆ ఫీల్డ్ మీద పోయినప్పుడు, ఎందుకంటే అంత ఉసిరికాయల మూట లాగా ఉంటుంది ఫీల్డ్ పోతే, గేమ్స్కి పోతే ఒకటి చెట్టుకు ఒకటి పుట్టకు ఒకటి అటు ఇటు పోయేది. సారు కొంతకాలం తర్వాత మళ్ళీ వాళ్ళందరూ సార్కు కంట్రోల్గా వచ్చేది జరిగింది. కొద్ది రోజులు అట్లా ఉంటుంది, తర్వాత సమర్థవంతంగా పనిచేయడం అనేది జరిగింది. ఇట్లా మా ఉపాధ్యాయ బృందం అంతా కూడా మేము సమిష్టిగా కలిసి పనిచేసి
ఈ పాఠశాలను ఒక స్థితికి తీసుకురావడంలో మా పాత్ర కొంత ఉన్నది, లేదనేటువంటిది అయితే కాదు. ఈ విధంగా నాకు అన్ని రకాలుగా విద్యార్థులు ఇప్పుడు చెప్పినటువంటి గ్రామంలో ఉండేటువంటి వాళ్ళు సహకరించారు. మా ఉపాధ్యాయుల లోపల కూడా ఒకరికొకరికి సహాయ సహకారాలుగా ఉండి మేము ఈ పాఠశాలను ఏ విషయం నా పాఠశాల విషయంగా ఏకత్రాటి మీదనే ఉండేది. ఎందుకంటే పాఠశాలలో మనం సమస్యలు పెట్టుకొని ఈ సమస్యను గ్రామంలోనికి కనుక పంపించేది ఉంటే మన పాఠశాల అవుట్ అయిపోతుంది. పాఠశాల డిసిప్లిన్ పోతుంది, విద్యార్థుల యొక్క డిసిప్లిన్ పోతుంది, రిజల్ట్ పోతుంది, పాఠశాల అస్తవ్యస్తమైపోతుంది, దానికి ఒక చెడ్డ పేరు వస్తుంది. ఇది మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి. అందుకొరకు మన డిసిప్లిన్ మనకు ఎంతవరకైనా పనిచేస్తుంది, మన పిల్లల మీద పనిచేస్తుంది, మన సమాజం మీద కూడా పనిచేస్తుంది. ఇక ఆదినారాయణ గారు ఇంకా పురోభివృద్ధి చెంది హైయెస్ట్ క్యాడర్కు చేరుకోవాలనేటువంటిది మేము కోరుకుంటున్నాం. ఇక మా మిత్రులు ఆర్గానిక్ కెమిస్ట్రీ వాళ్ళందరూ కూడా పిహెచ్డీని పూర్తి చేసి తప్పకుండా వాళ్ళు యూనివర్సిటీ లెవెల్లో కూడా మంచి ప్రొఫెసర్గా అవుతారనేటువంటిది అభిప్రాయం నేను కోరుకుంటున్నాను. తర్వాత ఇక మా ఇంజనీర్ ఉన్నాడు, ఇంజనీర్ కూడా సరే అతను కూడా మంచి క్యాడర్కు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో హైయెస్ట్ ర్యాంక్కి చేరుకుంటాడని, తర్వాత ఫార్మసీలో పనిచేసేటువంటి తిరుపతి మా విద్యార్థులు, అది మాకు గర్వకారణం, వాళ్ళు కూడా తారాస్థాయికి చేరుకుంటారని. కానీ ఒక్కటి ఏంటంటే కరప్షన్ అనేటువంటి దానికి 100కు 200% బ్యాక్ ఉందండి. అది మీకే కాదు మీ కుటుంబానికి కూడా ఒక చెడు సంకేతాన్ని ఇస్తుంది. పోతే ముఖ్యంగా నా అభిప్రాయంలో ఆల్కహాల్కు 100 కాదు 200% బ్యాక్ ఉండాలి. దాంట్లో 0 వాల్యూ ఉన్నది, ఫుడ్ వాల్యూ మీ అందరికీ తెలుసు. ఆల్కహాల్లో ఏం లేదు, 0 ఫుడ్ రిజల్ట్. కాబట్టి దాంతో ఆరోగ్యానికి హానికరము, డబ్బు వృధా అని మీరు 10th క్లాసులో అప్పుడు 9th క్లాసులో ఉంటాయి. 9th క్లాసులో మీకు లెసన్ కూడా ప్రత్యేకంగా ఉండే, మీకు గుర్తున్నదో లేదో, నేను చెప్పినాను కాబట్టి నాకు గుర్తున్నది. దానికి ఒక ప్రత్యేకమైన పాఠం ఇచ్చారు అప్పుడు దానికి. కాబట్టి ఆ పాఠమును అప్పుడున్న పాఠాలన్నీ కూడా మీకు స్ఫూర్తిదాయకమైనవి. ఫిజియాలజీ అంతా కూడా 10th క్లాస్లో ఉన్నటువంటిది అదే. తర్వాత ఈ ఆల్కహాల్ సంబంధించినది, డ్రగ్స్ గురించి కూడా అందులో ఇచ్చారు. కాబట్టి అవి కొంత మనం పాటించాలి. మనం ఆదర్శంగా ఉంటేనే మన పిల్లలకు భవిష్యత్తు అనేటువంటిది మార్గంగా ఉంటుంది. మీ అందరికీ ఇంత శ్రమ కూర్చి, ఇంత వ్యయానికి వచ్చి, ఈ వ్యయ ప్రయాసాలకు మమ్మల్ని ఇంత దూరం నుంచి కూడా పిలిపించి ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా భారీగా మీరు నిర్వర్తించినందుకు మీ అందరికీ పేరు పేరున శుభాభివందనాలు. ఇది ఒక యజ్ఞం, ఇది చిన్న విషయమే కాదు. అందరూ ఎవరు గెట్ టుగెదర్ చేసుకున్నారు, అంత కాంట్రిబ్యూషన్ వేసుకొని నడిపించారు. అది మాటలతో ఉండేటువంటి ఈజీ, కానీ చేతలకు అది కాదు. కాబట్టి మీరందరూ చాలా శ్రమపడ్డారు, మీరు చాలా కృషి చేసారు. మీరు ఇదే స్ఫూర్తితోటి, ఇదే సంఘటితంతో అందరూ ఒకరికొకరు సహాయ సహకారాలతోటి మీ యొక్క పురోభివృద్ధిని పొందుతారని, మీ పిల్లలకు మార్గదర్శకంగా ఉంటారని నేను ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సభకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాను. జై తెలంగాణ. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సో మచ్. సంబంధించిన చరిత్రను చాలా క్లుప్తంగా వివరించి చెప్పారు. ఎంతో ఒక పని చేయడానికి ఎంతో శ్రమ ఉంటుంది. ఒక పాఠశాలను భిన్న రకాలైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు, వాళ్ళందరినీ కూడా సమన్వయం చేస్తూ పాఠశాలను కొనసాగించడం అనేటువంటి చాలా కష్టమైనటువంటి పనే. అయినా కూడా చాలా సిన్సియర్గా కమిట్మెంట్గా పనిచేసి పాఠశాలను ఒక ఉన్నత స్థాయిలో అభివృద్ధి మార్గంలో తీసుకువెళ్ళినటువంటి గురువు గారు రామ్మోహన్ సార్ గారు, దేవరకొండ రామ్మోహన్ గారు. బహుశా కొడంగల్ నియోజకవర్గమే కాబట్టి సార్ కూడా విజయ్ దేవరకొండ వాళ్ళ చుట్టమేమో అనుకుంటున్నా. బహుశా ఆ వారసత్వం కూడా ఉందట. సార్కి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తా ఉన్నాను. సరిగ్గా 4 నిమిషాల దాకా 5 అవుతుంది. అయినా చాలా క్రమశిక్షణగా, చాలా ఆహ్లాదకరంగా, చాలా కలర్ఫుల్గా ఈ మన ప్రోగ్రామ్ అనేటువంటి జరుగుతూ ఉంది. మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు. ఇప్పుడు మన సూపర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్ అప్పుడే మెయింటైన్ చేసినటువంటి గురువర్యులు చాలా యాక్టివ్గా ఉంటారు. ఏ కార్యక్రమాలు కూడా యాక్టివ్గా ఉంటారు. ఇక రావడం కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. చూడండి మీరు, సార్ కూడా చాలా యాక్టివ్గా ఉండేటువంటి మనలో ఉత్తేజాన్ని నింపేటువంటి గురువర్యులు ఐలయ్య సారు. ఒక రైతు బిడ్డ, ఇప్పటికి కూడా వ్యవసాయాన్ని, మట్టిని నమ్ముకొని ఆ మట్టి తల్లికి సేవ చేస్తున్నటువంటి ఒక ప్రధానాచార్యులుగా ఉన్నటువంటి వ్యక్తి ఐలయ్య సార్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. గుంజుకున్నాడు ఆల్రెడీ. నమస్కారము. సరే, మీ అందరూ ఎక్కువ కృషితో సంకల్పబలంతో ఈ సమావేశాన్ని నిర్వహించి మమ్మల్ని ఆహ్వానించి మరి అన్ని విధాల ఆదుకొని మరి సంతుష్టులు చేసినందుకు సర్వత్రా మేము ఆశిస్తున్నాం. మీకు ధన్యవాదాలు. సరే, నాకేం వెళ్ళలేదు, అన్ని మా వాళ్ళు చెప్పారు. అయినా నా మాటలుగా నేను ఒక చేరు మంచిది మినిమం 20 నిమిషాలు మాట్లాడాలి, ఎందుకంటే గిఫ్ట్ వచ్చేందుకు టైం పడుతుంది. బాగానే ఉంది. ఏం కాదు, కొంచెం మరీ చేయొచ్చు మేనేజ్. మాట్లాడండి సేపు మాట్లాడండి, మళ్ళీ ఇన్వాల్వ్ అవుతాం వచ్చేటప్పుడు. ఎడ్యుకేషన్, సంసారాలు, ఇవన్నీ మీరు జాగ్రత్తగా పొందుపరుచుకొని వెళ్తున్నారు కాబట్టి యువర్ హైలైట్ ఇది సిటిజన్స్ ఆఫ్ ఇండియా, తెలంగాణ. సరే, ప్లేస్ వాల్యూ ఇంప్రూవ్ ద ఫేస్ వాల్యూ. ప్లేస్ వాల్యూ ఇంప్రూవ్స్ ద ఫేస్ వాల్యూ. దిస్ ఈజ్ చిట్యాల. చిట్యాల ఇంప్రూవ్స్ ద ప్లేస్ వాల్యూ. You are the product of Chityala. Yes. అంటారు ఎవడైనా. Are you the product of Chityala? Yes, sir. Yes. We are. Yes. అది అందుకొరకు ఈ ప్లేస్ ను ఎవడైతే పని కట్టుకొని వస్తాడో వాడు ఎమినెంట్ గా అవతలిపోతాడు. దిస్ ద గేట్, దిస్ ద ప్లేస్ దట్ ఇంప్రూవ్స్ యువర్స్ క్వాలిటీ. అందుకొరకు ప్రతి వాడు కూడా పొలిటికల్లీ ఆర్ ఎడ్యుకేషన్లీ ఆర్ ఎంప్లాయ్మెంట్లీ ఎనీ హౌ. నేను 40 years చేశాను ఉద్యోగము. 4000 మందిని సంతుష్టం చేశాను. 4000 మంది, 400 మంది టీచర్స్ ద్వారా చేసిన. 400 మందిని టీచర్స్గా నా ఫాలోవర్స్ ద్వారా చేసినాను. వీళ్ళందరూ చెప్పినారు నాకు రియల్లీ నేను ఒక అసిస్టెంట్గా, స్కూల్ అసిస్టెంట్గా, హెచ్ఎంగా, ఎంయూగా, సర్పంచ్గా, రిటైర్డ్ ఎంప్లాయీ, జనరల్ సెక్రటరీ ఆఫ్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్గా, ఇంకా చాలా ఉన్నాయి. ఏది ఎట్లయినా మొత్తం మీద మన పర్సనాలిటీ మీద డిపెండ్ అవుతుంది. మనము దాదాపుగా ఎడ్యుకేషన్ తోటి తృప్తి పడితే మనంత నిర్వీర్యంలో ఎవరు ఉండరు. వీఆర్ ఫాలో దట్ సొసైటీని మార్చడానికి ప్రయత్నం చేయాలి మనం. ఎందుకంటే డ్రగ్ సిస్టమ్ బాగా వస్తున్నది. మీకు డ్రగ్, కొకైన్, హెచ్ఎండిఏ, గంజాయి ద్వారా పిల్లలు చాలా మంది చెడిపోతున్నారు. ఈ సిస్టమ్ కనుక ఇంప్రూవ్ కనుక చేసుకున్నట్టయితే ఇట్ విల్ డిక్రీజ్ అవర్ పాపులేషన్. వీ హ్యావ్ టు డిపెండ్ దట్ పాపులేషన్. 2050 నాటికల్లా మన పాపులేషన్ చైనా కంటే తక్కువ అవుతున్నది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ద క్రైటీరియా ఆఫ్ దట్ పర్సనాలిటీ. వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ఆల్ అదర్ సొసైటీ. వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ద సొసైటీ, ద బెస్ట్ పాలసీ. కాబట్టి మన పిల్లలు, నేను ఎక్కడ వేసినా పిల్లలను హైదరాబాద్ వేసిన రెసిడెన్షియల్ చదువుతాడు. ఏం చేస్తాడో తెలియదు. డ్రగ్ సిస్టమా, పగ్ సిస్టమా, అది నిజంగా నేనైతే బాగా అనుభవిస్తున్నా. అయితే పొలిటికల్ లీడర్, నేను సర్పంచ్ గా ఉన్నప్పుడు మా దగ్గర కూడా రేపాకలో కూడా డ్రగ్లు వాడే వాళ్ళు ఉన్నారు. ఏమిరా పిల్లలు మీకెందుకు సార్ ఊకోరాదు, వాడు తాగుతాడు మన్నించాలని. తాగేటోళ్ళను మన్నించకపోతే మన పిల్లలు కూడా అలా కలుస్తారు సార్. అది దిస్ ఈస్ ద వెరీ డేంజరస్.
2050 నాటికి మనం ఇప్పుడు 146 కోట్ల జనాభా ఇండియా ఉన్నది, 4 కోట్ల జనాభా తెలంగాణ ఉన్నది. దిస్ మస్ట్ బి డిక్రీజ్డ్ బై ద 2050. ఇది యువత చేతిలో ఉన్నది. యువత ఏ చేతిలో ఉన్నది? మరి యువత చేతిలో పాపులేషన్ ఇంప్రూవ్మెంట్ ఉన్నది, మరి యువత చేతిలో ఏమున్నది? డ్రగ్స్ సిస్టమ్. బట్ ప్రెసిడెంట్ పారిపోయి వస్తున్నాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే, మనమంతా చదువుకున్న వాళ్ళము. ఈ స్కూల్ యొక్క విషయం నేను చెప్పాను. దిస్ ద ప్లేస్ వి వర్క్డ్. నేను 18 years ఇక్కడ నేను కూడా పనిచేసిన. ఆ తర్వాత నేను గోల్డ్ మెడల్ ఇస్తున్నాను. తర్వాత 5 సిల్వర్ మెడల్స్ వచ్చినాయి. 5 సిల్వర్ మెడల్స్, గోల్డ్ మెడల్. అంటే మీరు చెప్పుకోవద్దు కానీ చెప్పుకోవాలి. వాళ్ళ దగ్గర చెప్పుకోవద్దు, బట్ చెప్పుకోవాలి. ఎందుకంటే నా వాళ్ళంతా చెప్పారు. కాలాలు మారుతున్నాయి. మీరు అమ్మమ్మలు అయిందా? తాతలు కాదే కదా. అదే ఏమి కాలము ఇది, కలికాలము, కన్నులను పడే కలికాలము. ఏమి కాలము ఇది, కలికాలము, కన్నులను రోడ్డు పైన వేసే కష్టకాలము. అంటే మనం అట్లా వేయద్దు, కన్నులను ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. దే ఆర్ గివెన్ అవర్ లైఫ్. టీచర్స్ హ్యాస్ గివెన్ యువర్ లైఫ్ స్టైల్. జీతం అంటే జీవిత పాఠాలు నేర్పినాం, జీతం పాఠాలు నేర్పినాం. యువర్ జీతం పాఠాలు ఇప్పుడు మీరు. అవును సార్. యువర్ ఎర్నర్స్, నాట్ ఏ లర్నర్స్. yes sir. That you are have that all that category as a learner and you have become that earner. ఎర్నర్ అయితే మీ కుటుంబానికి దారి చూపెట్టవలసిన మీ కుటుంబీకులు. నువ్వు ఇప్పుడు బాగా చాలా మంది చెప్పారు, అందరు చెప్పారు కానీ 7 మంది వ్యవసాయం చేస్తానరా అన్నారు. మీ దాంట్లో 100లో out of 100 7 వ్యవసాయం చేస్తాను. డోంట్ ఫీల్ దట్ అగ్రికల్చర్. ఏది మరి అందరికీ అన్నం పెట్టేవాడు రైతు అని అంటాడు కదా. మరి నువ్వు ఇవాళ గ్రేట్ కదా. ఆయన చిన్న చూపు చూడద్దు కదా. ఆయన కుటుంబంలో బలం చేస్తున్నాడు కదా. మరి అది మనము అంటే ఏది చేసినా ఒక సంతృష్టితో చేసినట్టయితే దట్ అవర్ నేషన్ విల్ బికమ్ ఏ రిచెస్ట్ ఆఫ్ దట్ వన్ కదా. అందుకొరకే ఆ విధానంలో మనం ప్రయాణం చేసినట్టయితే డెఫినెట్లీ. మరి ఇప్పుడు ఎవరో చెప్పిండ్రు ఆర్థిక సాయం చేయాలని. వెళ్తామా మన స్టూడెంట్ మా క్లాస్మేట్ 1000 రూపీస్ టు హియర్. నేను ఒక డొనేట్ ఇస్తా. మీరు ఎంత ఇస్తారో ఇచ్చుకోండి, నేను అవుతుంటే. అయితే ఎందుకు ఇస్తానంటే యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ ద ట్రస్ట్. 2001 and 2002 become the trust. That unity will become that helpful to others. Your friends, your followers, your societies, వాళ్ళతో చేయండి. I will start that with 1000. You will what we will give. Okay. And plus. Okay sir. అది చేయండి. మీరు మిగులుతారు. ఈ ఇందులో ఉంటుంది, అందరు చేస్తారు. ఈ ఫోటో అందరు చేస్తారు. ఈ ఫిగర్స్ అందరు పెడతారు. బట్ హెల్ప్ఫుల్గా ఉండే ధైర్యం, గుండె ధైర్యం కూడా రావాలి సార్. అది మీలో ఇంప్రూవ్ ఒక ట్రస్ట్. వాళ్ళందరూ చాలా చెప్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదములు, మీ అందరికీ ధన్యవాదములు. కానీ బికమ్ ఏ ట్రస్టీ. ఒక ట్రస్టీగా నువ్వు వెలుగు. తిరుగుతూ ఇది చేస్తాను, అది చేస్తాను, నాకు ఇది ఉన్నది కాదు. నేను అన్నగా 4000 మంది విద్యార్థులను తయారు చేసిన, 400 మంది ఉపాధ్యాయులతో సహచరత్వం చేసిన నేను. అంటే మరి 4000 మంది అక్కడక్కడ కలుస్తూనే ఉంటారు. నేను అందుకొరకే గడ్డాలన్నారు. మీరు కొంచెం గుర్తించబో తప్పుపట్టద్దని ముందే చెప్పండి వినా. కాబట్టి అప్పుడప్పుడు మనం కలుస్తూనే ఉంటాం, ఎన్నో ఎనీవే. కాబట్టి మీరు హైలీ థ్యాంక్స్ టు యూ. మేము ఇంకా 2001 అంటే మాది అయిపోయినట్టున్నది. ఇక ఎవరు చేసిన వాళ్ళు లేనట్టున్నది. ఇక ఉన్నారా? అయితే మళ్ళీ మేమే ఇస్తాం. చెప్తాన్నట్టు కదా. మాకు ఒక 10 నిమిషాలలో గిఫ్ట్లు వస్తున్నాయి. ఆ లోపు మీరు ఒక పాట 2 పాటలు పాడాలి. సరే మాట్లాడేది. మీరంతా సంపాదనలో ఉన్నారు కాబట్టి సంపాదనను వెరికేసే గుణం కూడా ఉండాలి. మనం ఎంతైతే ఎర్న్ చేస్తామో అంతే ఖర్చు చేస్తే బ్యాలెన్స్ నిల్లు, జబ్బులు పుళ్ళు. అది మాత్రం గ్యారెంటీ ఉంది. కాబట్టి వాట్ యు ఆర్ ఎర్నింగ్, సమ్ టు సేవ్.
దట్ మస్ట్ బి ఏది హ్యాబిచువేట్ కావాలి. ఎవ్రీబడి మస్ట్ హ్యాబిచువేట్ టు ఎర్న్ సంథింగ్ అండ్ లర్న్ సంథింగ్ అండ్ సేవ్ సంథింగ్. అది ఉండాలి. అది లేకపోయినట్టయితే మనం నేను ఎవరు దగ్గర రానివ్వడు. ఇక ఒకవేళ మంచి గుణాలు ఉంటే దగ్గర రానిస్తారు అందరూ గట్లాగా. కాబట్టి దయచేసి మీ అందరికీ చెప్పేది ఏంటంటే మీరు ఆల్ యువకులే కదా, మేము అందుకని నేను చిల్లర అదే స్టూడెంట్ టైం పడుతుంది. పెరిగిన వాళ్ళే. ఇంకొక 10 నిమిషాలు వస్తుంది. సరే, ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే పాలు పట్టాను, ఈ చేతితోనే తలకు పోసాను, ఈ చేతితోనే మందులిచ్చాను, ఈ చేతితోనే పాడెమోయాలా, ఈ చేతితోనే నిప్పు పెట్టాలా, ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే పాలు పట్టాను, ఈ చేతితోనే తలకు పోసాను, ఈ చేతితోనే మందులిచ్చాను, ఈ చేతితోనే పాడెమోయాలా, ఈ చేతితోనే నిప్పు పెట్టాలా. ఓరయ్యో నాయా. మీరు మాతోటే పోటీ పడుతున్నారు సార్, పాటలలో కానీ ఇంగ్లీష్లో కానీ. ఇంగ్లీష్ మాకే రాదు, మీరు ఇంత స్పష్టంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఆనాటి కాలంలో ఇంగ్లీష్ ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నారంటే యువర్ హ్యాండ్సమ్ సార్. కాదు సార్, ఈ పాట ఏమంటున్నాడు. సరే వచ్చిందే చెప్తాను, రాంది చెప్తాను. సరే, మీ అందరిలో టాలెంట్ ఉంటుంది. టాలెంట్ అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చినాక భయపడడం ఇంకా భయం ఏందండి. అన్నింటిగా భయం కదా, అక్కడ అసలే కదా. ఇక్కడేమో భయపడతాను. ఇదేం భయం అండి, మమ్మల్ని చూసినా కూడా. కాబట్టి ఆ భయాలు వదలండి, ఫ్రీగా మెదలండి. అన్నింటిలో ఆరి తేరినట్టుకుంటా. ఆరి మరి తేరిన చుట్టూ విద్యార్థుల అంటే నేను అనద్దు, బట్ వారు ఎర్నుడు మ్యాన్ లర్నుడు మ్యాన్ కాబట్టి మీరందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. నాకు వచ్చినప్పుడు అనుకున్నా నేను కదా, మీరేమో చేస్తారని. ఇంటికి వచ్చినప్పుడు నేను అనుకుంటా ఏమో చేస్తారని. ఇది చేశారు కాబట్టి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఇంకొక పాట. చెట్టు చెట్టమ్మా పచ్చని చెట్టమ్మా, నువ్వు లేక మానవ మనుగడలేనే లేదమ్మా. చెట్టు చెట్టమ్మా పచ్చని చెట్టమ్మా, నువ్వు లేక మానవ మనుగడలేనే లేదమ్మా. ఇంటి ముంగళ పందిరి అవుతావు, ఇంటి ముంగళ పందిరి అవుతావు, గుమ్మానికి తోరణమైతావు. చెట్టు చెట్టమ్మా పచ్చని చెట్టమ్మా, నువ్వు లేక మానవ మనుగడలేనే లేదమ్మా. ముసలోళ్ళకు మూడవ కాలై బాట చూపుతావు, చిన్న పిల్లలకు ఔషధమై ప్రాణ నిలుపుతావు. నిలవడానికి నీడనిస్తావు, తినడానికి పనులునిస్తావు. చెట్టు చెట్టమ్మా పచ్చని చెట్టమ్మా, నువ్వు లేక మానవ మనుగడలేనే లేదమ్మా. మోయడానికి పాడ కట్టెలవుతావు, కాల్చడానికి చితిపేచుడు అవుతావు, చివరకు బూడిదై కాలిపోతావు. చెట్టు చెట్టమ్మా పచ్చని చెట్టమ్మా, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదమ్మా. ముగిస్తున్నాడు. 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు రాగానే అనేక సమస్యలు వచ్చినా కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు సార్. భగవంతుడు మీకు అలాంటి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. సార్ ఇంకొకటి, నేను ఈ మధ్యకాలంలో అందరితో గురువులను కలిసిన తర్వాత, సార్లను కలిసిన తర్వాత నేను ఒక ఫోటోను రామ్మోహన్ సార్తో ఉన్నటువంటి ఫోటోను నా
స్టేటస్లో పెట్టాను. పెట్టిన తర్వాత ఒక సీనియర్ కవి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అది మా మిస్సెస్ కూడా రామ్మోహన్ సార్ వాళ్ళ శిష్యురాలే, చాలా గొప్ప స్థాయిలో ఉంది ఇప్పుడు అని చెప్తూ, రామ్మోహన్ సార్ కానీ ఐలయ్య సార్ కానీ పాఠశాలలో ఎక్కడైతే ఉంటారో అక్కడ పనిచేసేటువంటి ప్రిన్సిపల్ సెకండ్ పర్సన్ అవుతారు, వీళ్ళు ఫస్ట్ పర్సన్ అవుతారు అని అన్నారు. మన భారతదేశానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి అయితే దేశాన్ని నడిపించేటువంటిది ప్రధానమంత్రి. సో అట్లా ఒక ప్రధానిలాగా ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి బాధ్యతలు వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు విద్యార్థులతో అంత మమేకంగా కలిసిపోతారు, అంత ఆప్యాయంగా ఉంటారు. కొట్టాల్సిన సందర్భంలో కొడతారు, తిట్టాల్సిన సందర్భంలో తిడతారు, ఆప్యాయంగా చూడాల్సిన సందర్భంలో చూస్తారు అని చెప్పాడు. చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత రామ్మోహన్ సార్ దగ్గర కూడా వెళ్ళినప్పుడు కూడా ఒక విషయం చెప్పాడు. నేను ఎవరైతే పేద వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళని నా స్వతహాగా దగ్గరికి తీసుకొని నా దగ్గర ఉన్నటువంటి కొన్ని డబ్బులతోటి ప్రోత్సహించి చదివిస్తే ఈరోజు చాలా ఉన్నతమైనటువంటి పొజిషన్లో కూడా ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా చాలా చెప్పారు సార్. అంటే ఎప్పుడైనా కూడా మంచి పనులను కొంతమంది చెప్పుకోరు ఈ సందర్భం కాబట్టి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. గొప్పవాళ్ళు ఎప్పుడు, అందుకోసమే మనకు వేమన ఒక పద్యం చెప్పాడు. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరంగాను, సజ్జనుండు పలుకు చల్లగాను. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరంగాను, సజ్జనుడు పలుకు చల్లగాను, కంచు మోగినట్లు కనకంబు మోగున విశ్వదాభిరామ వినరమేమ. అంటే గొప్ప వాళ్ళు ఎప్పుడైనా సౌమ్యంగా ఉంటారు, చాలా హుందాగా ఉంటారు, చాలా మృదుత్వంతో ఉండేటువంటి స్వభావం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అలాంటి గురువులను మనం చూసాం. వాళ్ళ యొక్క పాఠాలు, వాళ్ళ యొక్క మాటలు మనం విన్నాం. ఈరోజు వాళ్ళు మాట్లాడినటువంటి ప్రతి సందేశాన్ని కూడా మన హృదయ పలకంపై చెక్కుకున్నాం. ఒక శిల్పి ఏం చేస్తాడు అని అంటే పనికిరానటువంటి బండను తీసుకొచ్చి గుడిలో దేవుని ఇస్తాడు. సో అట్లాంటి ఒక శ్రమైక జీవితాన్ని, శ్రమతో కూడినటువంటి జీవితాన్ని అందిస్తూ మనల్ని ఒక గొప్ప శిల్పాలుగా మార్చినటువంటి గురువులందరూ కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక 5 నిమిషాల నుంచి 7-8 నిమిషాల మధ్యలో మనకు అన్ని కూడా షీల్డ్ కానీ మెమెంటోస్ కానీ రాబోతున్నాయి. కాబట్టి ఒక 5 నిమిషాలు అందరూ కూడా 7 నిమిషాలు ఓపిక పట్టాలి. ఈ లోపు మనందరం కూడా ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం అనేటువంటిది చూస్తాము. మన మిత్రులు అందరూ కూడా మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు. వాళ్ళందరి యొక్క ఆ ప్రోగ్రామ్ మనందరం ఆశీర్వదించాలనేటువంటిది నేను కోరుకుంటున్నాను. వాళ్ళు ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. సార్ సోషల్ అయినా కూడా తెలుగు పదాలు చాలా జాగ్రత్తగా వింటూ చెప్తున్నాడు. ఫ్లోలో వచ్చేస్తుంది సార్, ఆతృత, ఆనందం. ఒక ఉమ్మడి దాన్ని ఏమంటారు సార్, ఉమ్మడి ట్రస్ట్ లాగా ఏర్పాటు చేసుకుంటే మనకు ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే మనందరం కూడా చేయుతనివ్వచ్చు. మనం ఎన్నో ఖర్చు పెడతా ఉంటాం. నెలకు 100 రూపాయలు చాలు. మనకు 130 మంది ఉన్నాము. 130 మంది ఉన్నాం కాబట్టి నెలకు 100 రూపాయలు చాలు అనేది నా ప్రధానమైనటువంటి డిమాండ్. ఎందుకంటే మనం చాలా సందర్భంలో ఫేస్ చేసాం. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడూ ఒకే తీరుగా ఉండవు. కాబట్టి మనందరం కూడా ఒక నెలకు 100 రూపాయలు చాలు. 100 రూపాయలు చాలు. ఆ 100 రూపాయలు వేస్తే కొంతమందికి మనం హెల్ప్ చేసినటువంటి వాళ్ళం అవుతాం, మనం సహాయం చేసినటువంటి వాళ్ళు అవుతాం, వాళ్ళకి ఎంతో కొంత చేయూతనిచ్చినటువంటి వాళ్ళు అవుతాం. కాబట్టి నా ప్రతిపాదనను అంగీకరించే వాళ్ళు ఒకసారి చేతులు లేవటాల్సిందిగా నేను సవినయంగా కోరుతున్నాను. నెలకు 100 రూపాయలు చాలు. సో మనందరం కూడా థ్యాంక్ యూ సో మచ్. దాదాపుగా అందరూ కూడా చేతులే పెట్టారు. మీ యొక్క సహకారానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే ఈ వారం రోజుల్లోనే ఒక ఉమ్మడి జాయింట్ అకౌంట్ ఒకటి తీసి అందులో ఈ సందర్భంగా మనం ఒక నెలకు 100 రూపీస్ వేస్తే మనకు చాలా బడ్జెట్ అవుతుంది. ఎవరికైనా ఆపద సమయంలో మనం వెళ్ళి ఈ 2001 and 2 బ్యాచ్ వాళ్ళు వచ్చారు, మాకు సహకారం అందించారు, మాకు చేయుతగా ఉన్నారు, మాకు అండగా ఉన్నారని చెప్పుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఎప్పుడూ పరిస్థితులు ఒకసారి ఉండవు. ఒకానొక సందర్భంలో నాకు ఒక 700 రూపాయలు కూడా దొరికేటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు నేను ఫీజు కట్టుకోవాలంటే చాలా ఇబ్బందులు పడేటువంటి వాడిని. సో కాబట్టి ఆ పెయిన్ మనందరికీ తెలుసు. ఎందుకంటే వీఆర్ ఆల్ ఫస్ట్ జనరేషన్ స్టూడెంట్స్. ఎందుకంటే మనం కష్టాలు చూసాము, నష్టాలు చూసాము, ఎన్నో చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఆ పెయిన్ అనేటువంటి, ఆ బాధ అనేటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి మీరందరూ కూడా
ఒక 100 రూపాయలు నెలకు పోగు చేసుకుంటే కనుక మనకు కావాల్సినంత అమౌంట్ వస్తుంది. మనం సహకారం అందించవచ్చు, చేయూతనివ్వచ్చు, మన అందరికీ అందుబాటులో కూడా ఉండొచ్చు. అది ఎట్లా చేద్దాం ఏంటి అనేటువంటిది మనం అందరం కూర్చొని ఒకసారి డిస్కషన్ చేసి మనం దీనికి నిర్ణయం తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. నా యొక్క ప్రతిపాదనకు అంగీకరించినటువంటి మిత్రులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హెల్ప్ అవుతుంది, మన మిత్రులందరూ కూడా హెల్ప్ అవుతుందిగా నేను కోరుకుంటున్నాను. దయచేసి, ఎందుకంటే కొంతమంది విద్యార్థులు అనివార్య కారణాల వల్ల ఆ సమయానికి డబ్బు లేకపోవడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అందరూ చప్పట్లతో మేడాన్ని అభినందించాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరొకరు వస్తున్నారు సార్, సోమేశ్వర సార్ కూడా ఒక 1000 రూపాయలు మనకు ఇవ్వడం జరుగుతుంది. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. రాజేందర్ సార్ కూడా చెప్పాలి, శివకృష్ణ ఎంతో కొంత. సార్ రామ్మోహన్ సార్ కూడా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మాయం కావద్దు, మలుపు కావాలంటున్నారు సార్. ఎగ్జాక్ట్లీ మలుపు అవుతుంది సార్, ఖచ్చితంగా. ఎస్ సార్. 2 నిమిషాలు. మిత్రులందరూ కొంచెం జరగాలి. బాయ్స్ అందరూ, గర్ల్స్ అందరూ కొంచెం జరగండి. ఇక్కడ బతుకమ్మలు పెట్టడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి కాసేపు టైం ఉంది కాబట్టి ఒక సాంగ్ ప్రభు మంచి బతుకమ్మ సాంగ్ పెట్టేసి, మామూలు మంచి జోష్లో ఉన్నారు. మేడం కూడా, స్వాతి మేడం కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.
అయిపోయిందా? ఈ పాట అయిపోయిన తర్వాత ఆపేసి ఆర్డర్ ఎట్లా సీనియర్ నుంచి సీనియర్స్ పూత పడితే అల్లి పూల నవ్వులు
विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। అజ్ఞానులకై ఋతము వైపు కదిలిన ఋషివో విజ్ఞాన పంటను పండించుటకై కరిగిన కృషివో భవితను లిఖించు కలము పట్టిన మహర్షివో ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో కన్ను తెగుముడికి రాత రాసినోడు బ్రహ్మైతే బ్రతుకు రాత రాసిన నువ్వు మరో బ్రహ్మవో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। గమ్యము చేరే దారి తెలియని నావలాంటి మా స్థితిని నడి సంద్రము నుంచి బోధన చేసి ఒడ్డుకు చేర్చావు నీ కడుపున పుట్టిన బిడ్డ బోలే ప్రతి విద్యార్థిని చూసుకున్నావు మా కన్నోళ్ళ కలలు సాకారం చేసే విద్యను పంచావు లెక్క పెట్టలేనంత మందికి అక్షరాభ్యాసం చేసి ఒక్కొక్కరి భవిష్యత్తు దిద్దిన నిష్కల వారధివో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। బంధాలన్నీ తరగతి గది బయట వదిలి రాళ్లను శిల్పాలుగా చెక్కే శిల్పివి ఏ ఒక్క శిల కళ తప్పిన చెలించును నీ హృదయం తీగ తెగి మూగబోయిన వీణకు గొంతుకను సవరించి సప్తస్వర సంగీతాన్ని తంత్రుల అంచున పలికించే నీ గొప్పతనం నీకు ఏమి వగలము సాటి రావు మేము చేసే కైదండలు ప్రతి జన్మలో నీకు శిష్యులై తరింతుము ధన్యులమై గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా
పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనము, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు
ఫ్రెండ్షిప్ మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్ అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ छोटी 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 बातें वो मीठी 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 यादें ओ छोटी 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 बातें ओ मीठी 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 यादें ओ परिचयम ఎప్పుడు छोटी 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 बातें ओ मीठी 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 यादें oh yeah ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్ళదంట నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు छोटी 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 बातें छोटी छोटी बातें मीठी 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 यादें मीठी मीठी यादें यादें
మనసో నందనవనం మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం ఆడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ మల్లపల్లిలా మల్లె తోటనే నీ జడలా పూలు అల్లి వెడతనే నల్లగొండలా మక్కిలేసులే నీ మెడలా భలే నాని మహేష్ Naveen Vishnu.